హాయ్ హలో అండి. ఈరోజు మనం చికెన్ జాయింట్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని యాలకులు, లవంగాలు, జాపత్రి, జాజికాయ, మిరియాలు అన్నీ కొంచెం వేసి కౌంటీలో జాపత్రి చిన్న ముక్క, జాజికాయ చిన్న ముక్క, యాలకులు 2, ఆకు, మిరియాలు ఒక 5, 6 బాగా వేపుకున్న తర్వాత మిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. అది బాగా కలుపుకుంటూ వేపుకోవాలి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా సరే బిర్యానీలోని మసాలా సామాన్లు మాడితే దాని ఫ్లేవర్ కూడా మారిపోతుందండి. ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు లాగా కట్ చేసుకుంటే ఆనియన్స్ టేస్ట్ వేరే విధంగా ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చిట్ ఆనియన్స్ అయితే ఇంకా బాగుంటాయి. అయితే ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ అర కేజీ చికెన్ తీసుకొని దాన్ని కారం, ఉప్పు, లెమన్లోని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఆ చికెన్ని శుభ్రంగా ఈ ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మ్యాగ్నేట్ చేసిన చికెను త్వరగా కుక్ అవుతుంది. వీలైతే 1 అవర్ ఉంచండి. తర్వాత టమాటా ఒక 2 టమాటాని కట్ చేసుకొని బాగా ఫ్రై చేయించుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరెవరి వీడియోస్కో లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు, కానీ ఇలా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అన్నీ చూసుకుంటూ వీలైనప్పుడల్లా రెసిపీస్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేసే వాటికి మాత్రం వ్యూస్ తక్కువగానే వస్తాయి ఫ్రెండ్స్. సో మేము చేసే కష్టానికి కొంచెం సపోర్ట్ చేయండి. సాజీరా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు మాడకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇలాంటివి చేసేటప్పుడు ఎక్కువ శాతం అడుగు మందంగా ఉన్న పాత్రనే తీసుకుంటే అడుగు బేగా మాడదు. అయితే ఇప్పుడు ఆచి చికెన్ బిర్యానీ మసాలాని 1 స్పూన్ వేసుకొని మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఇందులో ఆనియన్స్ మాత్రం ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఉడికిలేనట్టు ఉంటాయి కదండి, పెద్దగా ఉంటాయి కదా, మాడకూడదు ఆనియన్ మాత్రం. ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసి ఉంటారు, రాజుల పలావ్ అని ఇస్తారు, దాంట్లో ఆనియన్స్ ఫ్లేవర్ ఎంత టేస్టీగా ఉంటుందో ఇందులో కూడా మనం వేసుకోవచ్చు. వేసుకుంటే దీని ఫ్లేవర్ వేరే విధంగా ఉంటుంది, బాగుంటుంది. చిట్ ఆనియన్స్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలే విధంగా వేపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేసి బాగా కుక్ అయ్యడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెంసేపు మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. అయితే సిమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాత్రం మాడిపోతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, వంట చేసేటప్పుడు ఓపిక చాలా ఎక్కువగా ఉంటారు. ఓపిక లేని వాళ్ళకి వంట మాత్రం పర్ఫెక్ట్గా రాదు. ఆ వంట చేసేటప్పుడు అక్కడే ఉండాలి ఫ్రెండ్స్. మేము అక్కడ లేము అంటే అది ఏమాత్రం చిన్న అడిగింటున్నామా అన్న స్మెల్, టేస్ట్ మొత్తం మారిపోతుంది. అయితే బాగా నానబెట్టుకొని అరగంట సేపు నానబెట్టుకొని
బాస్మతి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా, ఆ చికెన్ మొత్తం, ఈ రైస్ మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ రైస్ ఎంతైతే తీసుకున్నామో ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని జెంటల్గా స్లోగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫాస్ట్ కలిపేస్తే ఆ బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, అది స్మెల్ పీసులు ఇరిగిపోతాయి. నెక్స్ట్ కలుపుకునేటప్పుడు సాల్ట్ చూసుకుని, సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటే ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంతో టేస్టీ అయిన చికెన్ జాయింట్ బిర్యానీ రెడీ. చికెన్ ఉడికిపోద్దండి ఫుల్గా, ఫస్ట్ మ్యాగ్నేట్ చేసాం కాబట్టి చికెన్ బాగానే ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ జాయింట్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేయండి.